గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. వివాన పబ్లికేషన్ సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి సంబంధించి బిడ్ బ్యాంక్ను విద్యార్థులు బాగా ఆదరించినందుకు మొదటగా విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఒక క్వశ్చన్ సంబంధించి దాని పరిధిని కొద్దిగా ఎలాబరేట్ చేయడమే. కొద్దిగా ఎలాబరేట్ చేస్తే కొద్దిగా విషయ అవగాహన జరుగుతున్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం మాత్రమే. కాబట్టి ఈ వీడియోస్ వినేటప్పుడు నోట్స్ రాసుకోండి కంపల్సరీగా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే దానికి సంబంధించి దాని పరిధి చెప్తున్నాను. ఓకే స్టూడెంట్స్, క్వశ్చన్ చూద్దాము. ఇది మన ప్రాక్టీస్ టెస్ట్ 8th సంబంధించి దాంట్లో ఉంటాయి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్, ఓకేనా. ఏ కౌన్సిలింగ్ విధానంలో ఉపాధ్యాయుడు బలపరిచే పాత్రను మాత్రం నిర్వహిస్తారు? ఇది క్వశ్చన్ స్టూడెంట్స్. దాదాపు నా బిడ్ బ్యాంక్ సంబంధించే క్వశ్చన్స్ చెప్తున్నాను. నా బిడ్ బ్యాంక్ సంబంధించి దాంట్లో ఉన్న బిట్సే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టూడెంట్స్. ఇది కొద్దిగా దాంట్లో ఉన్న క్వశ్చన్సే. ఓకే, మనకి దానికి ఆప్షన్స్: నిర్దేశిత కౌన్సిలింగ్, అనిర్దేశిత కౌన్సిలింగ్, మిశ్రమ కౌన్సిలింగ్, సమస్య కేంద్రీకృతం సంబంధించి కౌన్సిలింగ్ అని చెప్తున్నారు. ఈ టాపిక్ అనేది మనకి పర్సనాలిటీలో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో వస్తుంది. కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క మైండ్ థీమ్ ఏమంటే, ఉపాధ్యాయుడే కేంద్రంగా ఉండే కౌన్సిలింగ్ ఏమంటున్నాం. ఒక క్లాస్ రూమ్ జరిగేటప్పుడు కానీ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కానీ ఉపాధ్యాయుడే కేంద్రంగా ఉంటున్నాడు. అది ఆ కౌన్సిలింగ్ ఏమంటున్నారు అని అడుగుతున్నాం. దానికి మనకి సరైన సమాధానం మనకి నిర్దేశిత కౌన్సిలింగ్. డైరెక్టివ్ కౌన్సిలింగ్లో మాత్రమే మనకి ఈ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే జనరల్గా కౌన్సిలింగ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. నిర్దేశిత కౌన్సిలింగ్ అని, అనిర్దేశిత కౌన్సిలింగ్ అని, మిశ్రమ కౌన్సిలింగ్ అని 3 రకాల కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఇక్కడ తీసుకుంటే నిర్దేశిత కౌన్సిలింగ్ అంటాం. నిర్దేశిత కౌన్సిలింగ్ అనేది మనకి విలియమ్సన్ అనే మనోజ్ఞ శాస్త్రజ్ఞులు దీన్ని ప్రతిపాదించారు. ఇక్కడ యొక్క మైండ్ కాన్సెప్ట్ ఏమంటే, నిర్దేశిత కౌన్సిలింగ్లో కౌన్సిలర్ అంటే ఏమంటే, జనరల్గా మనం ఫిజికల్గా ప్రాబ్లమ్స్ వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అతని డాక్టర్ అంటాం. సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఏదైనా ఒక విద్యకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా మనస్తత్వ శాస్త్రం సంబంధించి చెప్పే వ్యక్తిని కౌన్సిలర్ అంటాం. అక్కడ డాక్టర్ అంటాం, ఇక్కడ కౌన్సిలర్ అంటాం. అక్కడ పేషెంట్ అంటాం, ఇక్కడ కౌన్సిలీ అంటాం లేదా క్లయింట్ అంటాం. నిర్దేశిత కౌన్సిల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే, కౌన్సిలింగ్ చాలా రఫ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పిందే వినాలి, కౌన్సిలర్ చెప్పిందే వినాలి. సమస్యకు పరిష్కారం కోసమే ఫుల్ టార్గెట్గా ఉంటుంది ఈ కౌన్సిలింగ్. విలియమ్సన్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. అంటే ఈ కౌన్సిలింగ్ అనేది, కౌన్సిలర్ అంటే నేను చెప్పినాను కాబట్టి నువ్వు కంపల్సరీగా ఆ విధానం చెయ్యాలని, రఫ్గా చాలా చాలా కఠినంగా ఉంటుంది కౌన్సిలింగ్. దాన్ని నిర్దేశిత కౌన్సిలింగ్ అంటాం. అందుకోసమే దీన్ని ఉపాధ్యాయ కేంద్రీకృత కౌన్సిలింగ్ అంటాం. దీన్ని కౌన్సిలర్ కేంద్రీకృత కౌన్సిలింగ్ అంటాం. దీని సమస్య కేంద్రీకృతంగా ఉండే కౌన్సిలింగ్ అంటాం. అంటే కౌన్సిలింగ్ అనేది చాలా దృఢంగా ఉంటుంది. ఇలాగే చెయ్యాలి, ఇలాగే వినాలి, ఇలాగే చదవాలి అని కఠిన నియమ నిబంధనల ప్రకారం కౌన్సిలింగ్ ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందంటే కౌన్సిలర్ చాలా జ్ఞానవంతుడైనప్పుడు జరుగుతుంది. కౌన్సిలీకి లేదా క్లయింట్కి సంబంధించి సమస్య సొల్యూషన్ చేసుకోలేదు, ఆమెకు సామర్థ్యాలు సరిగా లేవు అన్నప్పుడు ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. దాన్ని నిర్దేశిత కౌన్సిలింగ్ అంటాం. అనిర్దేశిత కౌన్సిలింగ్ అనేది, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అనేది, అది డైరెక్టివ్ కౌన్సిలింగ్, ఇది నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అనేది. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి కార్ల్ రోజర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇతను.
వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ కార్ల్ రోజర్స్. ఇతని గురించి ఒక 5 పాయింట్స్ నేర్చుకుందాం స్టూడెంట్స్. కార్ల్ రోజర్స్ ఇతను అనిర్దేశిత కౌన్సిలింగ్ని ప్రతిపాదించిన వ్యక్తి. ఇతను ఒక మానవతావాది. హ్యూమనిసిజం అంటాం. మానవతావాదం యొక్క మెయిన్ ఎజెండా ఏమంటే, అది ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది తన ఇచ్చ ప్రకారమే, తన వాంఛ ప్రకారమే, తన ఆత్మ సాక్షాత్కారం ప్రకారమే, తన స్వీయ గౌరవం ప్రకారమే, సెల్ఫ్ యాక్చులేషన్ అంటాం, సెల్ఫ్ యాక్చులేషన్ ప్రకారమే నిర్మించబడుతుంది అని చెప్పిన వాదమే మానవతావాదం. ఈ మానవతావాదం అనేది మనిషి యొక్క శ్రేయస్సును చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మానవతావాదం అనేది అమెరికాలో పుట్టింది. ఈ మానవతావాదం అనేది జ్ఞానాత్మక రంగానికి, మానసిక చలనాత్మక రంగానికి ప్రాధాన్యత ఇవ్వకుండా భావావేశ రంగానికి హై ప్రయారిటీ ఇస్తుంది ఈ మానవతావాదం. ఈ మానవతావాదం అనేది మనోవిశ్లేషణవాదము మరియు ప్రవర్తనావాదం. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతము, వాట్సన్ ప్రవర్తనవాదం, ఆ రెండిటి కలయిక వల్ల ఏర్పడిందే మానవతావాదం. ఇది ఏర్పడిన దేశం అమెరికా. ఈ వాదానికి ఆద్యులు 3 ఉన్నారు. అబ్రహం మాస్లో, ఇతను కార్ల్ రోజర్స్, కర్ట్ గోల్డ్స్టెయిన్. ఒక వ్యక్తి యొక్క వికాసానికి అవసరాలు చాలా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అబ్రహం మాస్లో. ఒక వ్యక్తికి సంబంధించి సామర్థ్యాలకు, తర్వాత స్వీయ గుర్తింపుకు అత్యధిక ప్రాధాన్యత వ్యక్తి కార్ల్ రోజర్స్. ఒక వ్యక్తికి సంబంధించిన ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ యాక్చులేషన్కి ప్రాధాన్యత వ్యక్తి కర్ట్ గోల్డ్స్టెయిన్. ఈ 3 కూడా మానవతావాదులే. ఎగ్జామినేషన్ హాల్లో చాలాసార్లు అడిగారు ఈ 3 గురించి. అబ్రహం మాస్లో సంబంధించి అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ఒకటి ఉంది, దాన్ని కంపల్సరీగా నేర్చుకోవాలి. సోపానాలు ఉన్నాయి. శారీరక అవసరాలని, రక్షణ అవసరాలని, ప్రేమ వాత్సల్య అవసరాలని, గౌరవ గుర్తింపు అవసరాలని, ఆత్మ సాక్షాత్కారం అవసరాలని, కంపల్సరీగా 5 రకాల అవసరాలు ఉన్నాయి. స్టూడెంట్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి ఎగ్జామినేషన్ పోయే ముందు. తర్వాత పర్సనే మన కార్ల్ రోజర్స్. చెప్పాను, ఇతని గురించి ఒక 5 పాయింట్లు నేర్చుకోవాలి. ఇతను ఒక మానవతావాది. ఇతను అనిర్దేశిత కౌన్సిలింగ్ని ప్రతిపాదించాడు. అనిర్దేశిత కౌన్సిలింగ్నే కౌన్సిలింగ్ కేంద్రీకృతంగా జరిగే కౌన్సిలింగ్ అంటాం. అంటే కౌన్సిలింగ్ అంటే కౌన్సిలర్ దాదాపు స్తబ్దంగా ఉంటాడు. కౌన్సిలింగ్కి మంచి నాలెడ్జ్ ఉంది అని కౌన్సిలర్ ఎప్పుడైతే అనుకుంటాడో ఆమెకి సపోర్ట్ ఇస్తాడు అంతే. అంటే జస్ట్ దిక్సూచి వలె జస్ట్ గైడెన్స్ ఇచ్చే వ్యక్తి మాత్రమే టీచర్ ఉంటాడు. స్టూడెంట్స్ తన యొక్క సామర్థ్యాల ప్రకారమే, తన యొక్క విధానం ప్రకారమే వెళ్తూ ఉంటాడు. ఇతను గైడెన్స్ ఇస్తాడు. ఒక మార్గనిర్దేశకుడు మాత్రమే గైడెన్స్ ఇస్తాడు. దాన్ని అనిర్దేశిత కౌన్సిలింగ్ అంటాం. అనిర్దేశిత కౌన్సిలింగ్లో అన్కండిషన్ పాజిటివ్ రికార్డ్ అంటాం. అన్కండిషన్ పాజిటివ్ రికార్డ్, యూపీఆర్, అన్కండిషన్ పాజిటివ్ రికార్డ్. షరతులు లేని సానుకూల గౌరవం అనే భావాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మన కార్ల్ రోజర్సే. అన్కండిషన్ పాజిటివ్ రికార్డ్ అంటాం. దాంతోపాటు ఇతను క్లాస్ రూమ్లో విద్యార్థులకు నేను నాది అనే భావాన్ని బాగా డెవలప్మెంట్ చెప్తాడు. నేను నాది అనే భావాన్ని బాగా డెవలప్మెంట్ చేయండి. ఇది అహం కోసం కాదు, స్వీయ గుర్తింపు కోసం, స్వీయ గౌరవం కోసం, ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ కోసమే విధానం అని చెప్తారు. దీన్నే అంటే నేను నాదనే భావాన్ని బాగా డెవలప్మెంట్ చేయాలి. అందుకని చెప్తారు చంద్రబాబు నాయుడు అని నేను అంటాం, ఇది ఒక ఐడెంటిటీ. కొణిదెల పవన్ కళ్యాణ్ నేను, అది ఒక ఐడెంటిటీ.
జగన్మోహన్ రెడ్డి అని నేను అనేది ఒక ఐడెంటిటీ. అంటే ఒక ఐడెంటిటీ అంటే స్వీయ గౌరవాని కోసమే విద్యార్థులను డెవలప్మెంట్ చేయాలి అని చెప్పిన వ్యక్తి ఇతనే. దాంతోపాటు ప్రతి వ్యక్తిలో రెండు రకాల ఆత్మభావాలు ఉంటాయి. ఒకటి వాస్తవిక ఆత్మభావన, రెండు ఆదర్శాత్మక ఆత్మభావన అంటాం. వాస్తవిక ఆత్మభావన, రెండవది ఆదర్శాత్మక ఆత్మభావన అంటాం. వాస్తవిక ఆత్మభావన అంటే స్టిల్ హూ ఐ యామ్ అంటాం. హూ ఐ యామ్ అంటే ప్రస్తుతం నీ యొక్క మైండ్ సెట్, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క విధానాలన్నీ కూడా హూ ఐ యామ్ అంటాం. అంటే నీ యొక్క స్థితి, ప్రస్తుత స్థితి హూ ఐ యామ్ అంటాం. ఆత్మభావం అంటే హౌ విల్ ఐ బికేమ్ అంటే భవిష్యత్తులో ఎలా ఉండాలి అని చెప్పేది వాస్తవిక ఆత్మభావన, ఆదర్శాత్మభావన అంటాం. ఈ రెండు భావనలో ప్రవేశించే కార్ల్ రోజర్స్, అమెరికా దేశస్థుడు. వాస్తవిక భావన ఆదర్శాత్మభావన యొక్క వ్యత్యాసాలు తెలుసుకునేందుకు సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అనే ఒక పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కార్ల్ రోజర్సే. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అంటాం. ఒక విద్యార్థుల్లో క్లాస్ రూమ్లో వాస్తవిక ఆత్మభావం నుంచి ఆత్మభావనగా మారాలంటే కంపల్సరీగా ఆ విద్యార్థులకు సంబంధించి ఇతిహాసాలు బోధించాలి. బౌద్ధిక వనరులు అంటాం. బౌద్ధిక వనరులు అంటే మన సమాజంలో డాక్టర్స్ కానీ, విద్యావేత్తలు కానీ, లాయర్స్ కానీ, టీచర్స్ కానీ, ఇంజనీర్స్ని పాఠశాలకు పిలిపించి వాళ్ళ యొక్క జీవన విధానాలను, వాళ్ళని మోటివేట్ చేసే విధానాలను, ప్రాసెస్ని తీసుకొచ్చేది బౌద్ధిక వనరులు అంటాం. అలాగే నీతి కథలు బోధించడం ద్వారా వాస్తవిక ఆత్మభావం నుంచి ఆదర్శ ఆత్మభావంగా కన్వర్ట్ అవుతుంది. ఇలా చెప్పిన వ్యక్తి అంతా కూడా కార్ల్ రోజర్స్. 2014 డిఎస్సిలో ఎక్కువ అడిగారు ఇతని గురించి. ఇతను లెర్న్ టు ఫ్రీడమ్ ఫర్ 80s అనే పుస్తకం రాశాడు. దాంతోపాటు కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ అనే పుస్తకం రాశాడు. బీయింగ్ ఏ పర్సన్ అనే పుస్తకాన్ని రచించింది కూడా కార్ల్ రోజర్సే. ఇంక ఇతనితో పాటు మనకి కట్ గోల్డ్స్టీన్ వస్తారు. జనరల్గా ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనే పదాన్ని మొట్టమొదటిగా విద్యా దృక్పథంలో ఉపయోగించిన వ్యక్తి కట్ గోల్డ్స్టీన్. ఇతను స్క్రిజోఫ్రీనియా వంటి మానసిక రుగ్మత ఎక్కువగా ప్రయోగాలు చేశాడు. స్క్రిజోఫ్రీనియా అంటే దీన్ని పిచ్చి అంటాం. మన రోడ్లలో తిరుగుతుంటారు చూడండి, దాన్ని సైంటిఫిక్గా స్క్రిజోఫ్రీనియా అంటాం. దాని మీద ఎక్కువగా విశేషంగా ప్రయోగం చేసిన వ్యక్తి ఇతనే, కట్ గోల్డ్స్టీన్. ఓకే స్టూడెంట్స్, దీనికి సంబంధించి మనకి నిర్దేశిత కౌన్సిలింగ్ ఉంటుంది, అనిర్దేశిత కౌన్సిలింగ్ ఉంటుంది, మిశ్రమ కౌన్సిలింగ్ ఒకటి ఉంటుంది. మిశ్రమ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతిపాదించిన వ్యక్తి థార్న్ అనే వ్యక్తి మిశ్రమ కౌన్సిలింగ్ చెప్పాడు. అంటే పరిస్థితి సిచ్యువేషన్ బట్టి మనం నిర్దేశిత కౌన్సిలింగ్ వాడాలి, అనిర్దేశిత కౌన్సిలింగ్ వాడాలి అని చెప్పిన వ్యక్తి మనకి థార్న్. ఓకేనా, ఇలా 3 రకాల కౌన్సిలింగ్స్ ఉంటాయి స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. చూడండి, చిన్న చిన్న భాగాలుగా గుర్తు పెట్టుకొని మొత్తం చెప్పడం అనేది ఏదంటున్నాం. జనరల్గా ఇది స్మృతి విస్మృతితో ఉండే కాన్సెప్ట్. ఇది స్మృతి విస్మృతి సంబంధించి వచ్చే కాన్సెప్ట్. ఇది జనరల్గా ఏదైనా అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విడివిడిగా చేసుకొని ఒకటిగా మళ్ళా గుర్తు చేసుకుని విషయాన్ని చెప్పడం, అది ఏ పద్ధతి అంటున్నాం? చంకింగ్ పద్ధతి, పెగ్గు మెథడా, లోసీ మెథడా, రిట్రివల్ అనేది మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాం.
దానికి సరైన సమాధానం వీడియో పాస్ చేసుకోండి, ఆన్సర్ చేయండి. ఓకేనా? ఊరికే టకటక ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొద్దండి. ఆన్సర్ క్వశ్చన్ని చదివి అవగాహన చేసుకొని 30 సెకండ్స్లో అవగాహన చేసుకొని ఆన్సర్ చేసే విధంగా చేయాలి. మనకి ఎగ్జామినేషన్లో 50 సెకండ్స్ మాత్రం ఉంటుంది. ఒక క్వశ్చన్కి 50 సెకండ్స్ మాత్రం సమయం ఉంటుంది కాబట్టి కొద్దిగా వేగంగా ఆలోచించాలి స్టూడెంట్స్. ఓకేనా? దీనికి సరైన సమాధానం చంకింగ్ మెథడ్ అంటాం. చంకింగ్ మెథడ్ అనేది జనరల్గా ఏదైనా ఒక అంశం నేర్చుకునేటప్పుడు పార్ట్స్గా డివైడ్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి 50 అంశాలు చెప్పామనుకోండి. జనరల్గా 50 అంశాలు చెప్పినప్పుడు అంటే మీ గ్లోసరీ అనుకోండి, గ్లోసరీ 50 అంశాలు చెప్పాం. ఆ 50 అంశాలు అప్లోడ్ గుర్తుపెట్టుకోవడానికి కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకుంటాడు. అంటే మీ మార్కెట్లో దొరికే అంశాలు ఏంటివి, జనరల్ స్టోర్లో దొరికే అంశాలు ఏంటివి, మన వెజిటేరియన్ మార్కెట్లో దొరికే అంశాలు ఏంటివి, నాన్ వెజిటేరియన్ మార్కెట్లో దొరికే అంశాలు ఏంటివి, తర్వాత మన రిలయన్స్ అంటే ఒక మార్ట్లో దొరికే అంశాలు ఏంటివి, ఇవన్నీ కూడా డివైడ్ చేసుకొని గుర్తుపెట్టుకుంటాడు. అలా పార్ట్స్గా డివైడ్ చేసుకోవడమే చంకింగ్ అంటాం. ది చంకింగ్ అనేది స్వల్పకాలిక స్మృతి నుంచి దీర్ఘకాలిక స్మృతిగా మార్చుకోవడానికి ఉపయోగించే ఒక పద్ధతి. ఈ చంకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి జార్జ్ మిల్లర్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క మెథడ్ని ప్రవేశపెట్టాడు. మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను. స్వల్పకాలిక స్మృతి మీద ప్రయోగాలు చేసిన వ్యక్తులు మనకి అత్యంత కీలకమైన వ్యక్తి జార్జ్ మిల్లర్. ఇతను అనుగుణంగా వచ్చిందే మిల్లర్ చట్టం 7+R-2 అంటాం. ఇది స్వల్పకాలిక స్మృతిలో ఒక భాగంగా వచ్చేది. ఇది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను స్టూడెంట్స్. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో చూడండి, ప్లేలిస్ట్లో చూడండి, మీకు విషయ అవగాహన జరుగుతుంది. ఓకేనా? వేగంగా చూడొద్దండి. వీడియో నెమ్మదిగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి, రాసుకోండి. స్టూడెంట్స్ వేగంగా ఉంటే దాన్ని స్లో చేసుకోండి. వీడియో యొక్క స్పీడ్ని తగ్గించుకొని 1-2 సార్లు వినండి. ఎగ్జామినేషన్ హాల్లో గుర్తుకొస్తాయి. ఓకేనా? దీన్ని చంకింగ్ పద్ధతి అంటాం. పెగ్ మెథడ్ కూడా సేమ్, ఇది కూడా అంతే. పెగ్ మెథడ్ అనేది ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని గుర్తుపెట్టుకునే విధానం. తర్వాత లోసీ మెథడ్ అంటాం. లోసీ మెథడ్ అంటే ఇది ఒక ప్రాంతం ప్రకారమే మెమొరీ పెట్టుకునే విధానం. లోసీ అంటాం. లోసీ అంటే ఒక ప్రాంతం అని. ఇది ఎక్కువ రోమన్లు వాడేవాళ్ళు. ఇప్పుడు ఒక ఆర్డర్ అనుకోండి, ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి కొద్ది కష్టంగా ఉంటుంది. ఏం చేస్తారంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఆర్డర్ని పెట్టుకుంటూ వస్తారు. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర నుంచి కోచింగ్ సెంటర్కి మనం వచ్చింటాం. ఇంటి దగ్గర నుంచి కోచింగ్ వచ్చేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వర్డ్ని కానీ ఆబ్జెక్ట్ కానీ పెట్టుకుంటూ వస్తారు. ఈ మెథడ్ ద్వారా ఉపయోగించే జనరల్గా మనకి ప్రైమ్ మినిస్టర్స్, ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్స్ సంబంధించి ఆర్డర్స్ గుర్తుపెట్టుకోవడం, మన రాష్ట్రపతుల ఆర్డర్స్ని గుర్తుపెట్టుకోవడం, సైకాలకు సంబంధించిన ఆర్డర్స్ని గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ కూడా లోసీ మెథడ్లో వాడతాం. అదొక టూల్. ఇవన్నీ ఏంటివి? స్వల్పకాలిక స్మృతి నుంచి దీర్ఘకాలిక స్మృతిలోకి మార్చడానికి ఉపయోగించే పద్ధతులు. మార్చ్ అండ్ స్పేస్ మెథడ్ అని, అక్రోనిమ్స్ మెథడ్ అని, హోల్ వర్సెస్ పార్ట్స్ మెథడ్ అని, నిమోనిక్స్ మెథడ్ అని, ఇవన్నీ కూడా ఏంటివి? స్మృతిని పెంచే పద్ధతులు. స్టూడెంట్స్ ఓకేనా? దానికి సంబంధించి పద్ధతి చెప్తున్నాను. క్లాస్ అయితే ఇంకా పూర్తిగా డెప్త్ చెప్పేస్తాను. బట్ అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఇక్కడ చూడండి. విలుప్తీకరణంలో జరిగే ప్రక్రియ ఏది అంటున్నాం. క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. విలుప్తీకరణలో జరిగే ప్రక్రియ ఏది? నిర్నిబంధిత ఉద్దీపన కీలకం, నిర్నిబంధిత ప్రతిస్పందన సామర్థ్యాన్ని కోల్పోవడం, ఉద్దీపన తన సామర్థ్యాన్ని కోల్పోవడం, నిబంధిత ప్రతిస్పందన తన సామర్థ్యాన్ని కోల్పోవడం. స్టూడెంట్స్ కొద్దిగా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి.
ఓకే, ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఇమేజ్లో చూడండి, 1-2 సార్లు క్వశ్చన్ చూడండి. ఓకేనా? విలుప్తీకరణం అసలు ఎక్కడొస్తుంది? ఈ క్వశ్చన్ విలుప్తీకరణం వర్డ్ ఎక్కడొస్తుంది అనేది ముఖ్యం. దీనికి సరైన సమాధానం నిబంధిత ఉద్దీపన తన సామర్థ్యాన్ని కోల్పోవడం. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది జనరల్గా ఇది అభ్యసన సిద్ధాంతంలో వస్తుంది. శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతంలో వచ్చే కాన్సెప్ట్ అది విలుప్తీకరణం అంటాం. జనరల్గా ఇవాన్ పాలో ప్రతిపాదించిన మనకి నియమాలలో పునర్భరణ నియమం, విరమణ, ఐత్న సిద్ధ శాశ్వతం, సామాన్యీకరణం, విచక్షణ, ఉన్నత క్రమ నిబంధన, ఇవన్నీ కూడా ఇవాన్ పాలో, రష్యా దేశస్థుడ ఇవాన్ పాలో తను చేసిన కుక్కపైన ప్రయోగంలో ఈ యొక్క నియమాలు ఉన్నాయి. విలుప్తీకరణం అంటాం, దీన్ని డీకండిషన్ అంటాం. డీకండిషన్ అంటే ఏదైనా నిబంధన ఏర్పడిన తర్వాత ఉద్దీపన యొక్క దాని యొక్క సామర్థ్యం తగ్గించేయడం, దాని యొక్క ఇంపాక్ట్ తగ్గించేయడమే విలుప్తీకరణం అంటాం. ఈ విలుప్తీకరణం వల్లే చెడు వ్యసనాలను, అలవాట్లను దాన్ని మాన్పింపచేసే ఒక ప్రాసెస్నే విలుప్తీకరణం అంటాం. అందుకోసమే శాస్త్ర అభ్యసన సిద్ధాంతం అనేది చెడు అలవాటు విముక్తీకరించే అభ్యసన సిద్ధాంతం అని కూడా శాస్త్ర అభ్యసన సిద్ధాంతం అని అంటాం. ఇక్కడ తీసుకుంటే దాదాపు స్టూడెంట్స్ మనకి నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన అనే కొన్ని అంశాలు పడతాయి. దానికన్నా ఆ పదాల కన్నా ఇంగ్లీష్ పదాలని నేర్చుకోండి. ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటేనే కొద్దిగా బాగుంటుంది. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే జనరల్గా నిర్నిబంధిత అంటాం. నిర్నిబంధిత, నిబంధిత అనేది ఇక 2 వర్డ్స్ ఉంటాయి. నిర్నిబంధిత ఉద్దీపన అన్న, అన్కండిషన్ స్టిములస్ అన్న ఒక్కటే. దీన్ని అన్కండిషన్ స్టిములస్ కానీ గుర్తుపెట్టుకోండి. అన్కండిషన్ స్టిములస్ అంటే మనం ఎక్కడా కూడా కండిషన్ ఇవ్వకోకుండా ఉన్న ఉద్దీపన అంటాం. దీనినే సహజ ఉద్దీపన అంటాం స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనినే సహజ ఉద్దీపన అంటాం. దీనినే సహజ ప్రేరణ అంటాం. దీనినే ప్రథమ ఉద్దీపన అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి కాన్సెప్ట్స్ తెలంగాణలో కూడా అడిగాడు. 2 ఆప్షన్స్ పడ్డాయి, కింద ఏబిసి ఇచ్చాడు. అంటే నిర్నిబంధిత ఉద్దీపన అన్నా, అన్కండిషన్ స్టిములస్ అన్నా, సహజ ఉద్దీపన అన్నా, ప్రథమ ఉద్దీపన అన్నా ఒక్కటే. స్టూడెంట్స్, నిబంధిత ఉద్దీపన అనుకోండి, కండిషన్ స్టిములస్ అంటే కండిషన్ ఏర్పడింది అంటే నిబంధన ఏర్పడిపోయింది, కండిషన్ స్టిములస్ అంటాం. దీనే కృత్రిమ ఉద్దీపన అంటాం. దీనే ద్వితీయ ఉద్దీపన అంటాం. అవి కన్ఫ్యూజ్గా ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ దాదాపు కండిషన్ స్టిములస్ గుర్తుపెట్టుకోండి, అన్కండిషన్ స్టిములస్ గుర్తుపెట్టుకోండి, కండిషన్ రెస్పాన్స్ గుర్తుపెట్టుకోండి, అన్కండిషన్ రెస్పాన్స్ని గుర్తుపెట్టుకోండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం చాలా క్లారిటీగా ఉంటుంది స్టూడెంట్స్. నా మెటీరియల్ కూడా భవిష్యత్తులో మెటీరియల్ కూడా రిలీజ్ అవుతుంది. మొత్తం స్టేట్ మొత్తం రిలీజ్ అవుతుంది మెటీరియల్. డిఎస్సి కంపల్సరీ మెటీరియల్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి, అసిస్టెంట్కి వాళ్ళకి సంబంధించి కొద్దిగా వ్యత్యాసం ఉంటాయి స్టూడెంట్స్. ఇక్కడ తీసుకుంటే టెట్, ఏపీ టెట్ మాత్రమే సిలబస్ హెవీగా ఉంటుంది. ఏపీ టెట్కు డిఎస్సి ఓరియంటెడ్గా సైకాలజీ అనేది మనకి ఎస్జిటి పర్పస్ ఎవరైతే డైట్ చేసినారో వాళ్ళకి మొత్తం ఓవరాల్గా 16 బిట్లు వస్తాయి, 8 మార్క్స్. వీళ్ళకి చాప్టర్స్ ఏమేమి ఉంటాయంటే పెరుగుదల వికాసం ఉంటుంది, వైయక్తిక భేదాలు చాప్టర్ ఉంటుంది, అభ్యసనం చాప్టర్ ఉంటుంది, పర్సనాలిటీ చాప్టర్ ఉంటుంది, సమ్మిళిత విద్యకు సంబంధించిన చాప్టర్స్ ఉంటాయి. ఇలా మొత్తం 5 చాప్టర్స్ ఉంటాయి. మొత్తం 16 బిట్లు వస్తాయి, 8 మార్క్స్. అసిస్టెంట్కి 3 చాప్టర్లు వస్తాయి. ఒకటి ఇండివిజువల్ డిఫరెన్స్ వస్తుంది, 2 లెర్నింగ్ వస్తుంది, 3 పర్సనాలిటీ వస్తాయి.
ఓన్లీ 10 బిట్లు మాత్రం వస్తాయి స్టూడెంట్స్, 10 బిట్లు వస్తాయి, 5 మార్కులు. డిఎస్సికి దాదాపు డెప్త్గానే చదవాల్సి వస్తుంది, ప్రతి బిట్టు కీలకమే కాబట్టి. ప్రతి బిట్టులో ఒక బిట్టు నుంచి మరొక బిట్టుకి మధ్యలో మార్క్స్లో 100 మంది పడతారు. అట్లే ఒక వ్యక్తి 78 మార్కులు, ఒక వ్యక్తి 75 మార్కులు వచ్చాయనుకోండి, ఆ 77కి 78 మధ్యలోనే కొన్ని వందల వేల మంది ఉంటారు అట్లే. కాబట్టి స్టూడెంట్స్ కొద్దిగా జాగ్రత్తగా చదవండి, ఓకేనా. బుక్ రిలీజ్ అవుతుంది, ఓకే. ఇక్కడ ఈ యొక్క పరిధి మాత్రం చూసుకొని, ఇంకా పరిధి చాలా ఉంది, బట్ అయితే వీటి వరకు చెప్తున్నాను అంతే. ఇక్కడ వరకు చూసుకోండి అంతే, ఓకే. దానికి సంబంధించి ఇంకా వేరే ఏమైనా ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి పూర్తిగా ఎలాబరేట్ చేస్తాను స్టూడెంట్స్, ఓకేనా. ఇక్కడ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సి అన్కండిషన్ స్టిములస్, అన్కండిషన్ రెస్పాన్స్. కండిషన్ అంటే ఇక్కడ ఒక పదాన్ని ఏమైనా అంటారనే ఉద్దేశమే కీలకం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎబ్బింగాస్ విస్మృతి వక్రరేఖలో ఎక్స్ అక్షం మీద ఏది ఉంటుంది అనేది. ఎక్స్ యాక్సిస్ మీద ఏది ఉంటుంది? అభ్యసన శాతమా, నిష్పాదన శాతమా, అభ్యసన ధారణ మధ్య కాలమా, ధారణ శాతమా అనేది మనకు 4 ఆప్షన్స్ ఇచ్చా. ఎబ్బింగాస్ వక్రరేఖ ఒకటి ఉంది. ఎబ్బింగాస్ వక్రరేఖలో మనకి ఎక్స్ యాక్సిస్ కింద ఒకటి ఉంటుంది, వై యాక్సిస్ కింద ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే ఒక టేబుల్ తయారు చేస్తాం. 20 నిమిషాల్లో 47% మర్చిపోతామని, 50 నిమిషాల్లో 50% మనం మర్చిపోతామని, ఒక రోజుకి మనం 66% మర్చిపోతామని, 2 రోజులకి 72% మనం మర్చిపోతామని, 6 నుండి 15 రోజులకి మనం రిపీటేషన్ చేయకపోతే 75% మర్చిపోతామని, నెల రోజులు మరి ఏదైనా విషయాన్ని నేర్చుకొని రీకాల్ చేయలేకపోతే 79% మర్చిపోతామని ఒక టేబుల్ క్రియేట్ చేశారు. జనరల్గా ఈ అభ్యసన వక్రరేఖకు సంబంధించి అభ్యసన వక్రరేఖలు మనకు 5 ఉన్నాయి. దాంట్లో ఎక్స్ అక్షం కింద ఏం తీసుకుంటా అంటున్నారు. జనరల్గా ఎక్స్ అక్షం కింద టైంని తీసుకుంటాం, అభ్యసనము ధారణ సంబంధించిన టైం తీసుకుంటాం. వై అక్షం కింద అనేది మనకి అభ్యసన శాతం అని తీసుకుంటాం, లేదా నిష్పాదన శాతం తీసుకుంటాం, లేకపోతే నిష్పాదన యొక్క ఒప్పుల సంఖ్యను తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో నిష్పాదన యొక్క తప్పుల సంఖ్యను తీసుకుంటాం. ఒక నిష్పాదన యొక్క అభ్యసనం యొక్క తప్పుల సంఖ్యను తీసుకునే ఏకైక గ్రాఫ్ ఏదంటే మనకి అవరోహణ వక్రరేఖలో మాత్రమే మనం తప్పుల యొక్క రేషియోని తీసుకుంటాం స్టూడెంట్స్. మిగతావన్నీ అన్ని వక్రరేఖలో కూడా అంటే ఆరోహణ వక్రరేఖలో కానీ, ధనాత్మక వక్రరేఖలో కానీ, ఎస్ టైప్ అభ్యసన వక్రరేఖలో కానీ, టిపికల్ లెర్నింగ్ అంటే లాక్షణిక అభ్యసన వక్రరేఖలో కానీ, అభ్యసనం నిష్పాదన యొక్క ఒప్పుల సంఖ్యను తీసుకుంటాం. ఒక అవరోహణ వక్రరేఖలో మాత్రమే తప్పుల సంఖ్యను తీసుకుంటాం. ఇవి అభ్యసన వక్రరేఖలో అభ్యసనం చాప్టర్లో వస్తాయి. వీటిని కొద్దిగా చూసుకో స్టూడెంట్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో అత్యంత కీలకమైనది టిపికల్ లెర్నింగ్ కర్వ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ప్రారంభ దశని, చాంచల దశని, పీఠభూమి దశని, పీఠభూమి పునఃప్రారంభ దశని, శరీర హద్దు దశని, మనకి 5 రకాల దశలు ఉన్నాయి. ఈ 5 రకాల దశల్ని కంపల్సరీ లక్షణాలను అవగాహన చేసుకోవాలి స్టూడెంట్స్. ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఇవి నేర్చుకునే వెళ్ళండి, ఓకేనా. ఎగ్జామ్ కంపల్సరీ నేర్చుకుని వెళ్ళండి. దాంట్లో కూడా పీఠభూమి దశ అత్యంత కీలకమైన దశ, అది కూడా బాగా నేర్చుకోండి స్టూడెంట్స్. అది ఒకసారి అంటే వీడియో విన్న తర్వాత ఒకసారి మెటీరియల్ మీరు ఏమేమి చదువుతున్నారో ఆ మెటీరియల్ ప్రకారమే చదువుకోండి. ఒక స్పెసిఫిక్ అంటూ నేను మెటీరియల్ చెప్పను, మీ దగ్గర చాలా మెటీరియల్స్ అనేది ఉంటాయి. దాంట్లో ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ నేర్చుకోండి, నేను చెప్పిన ఆ కాన్సెప్ట్ నేర్చేసుకోండి స్టూడెంట్స్, ఓకేనా. అది అభ్యసన ఎబ్బింగాస్ సంబంధించి వస్తుంది. నేర్చుకొని చూద్దాం స్టూడెంట్స్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఏ అభ్యసన సిద్ధాంతాన్ని బలపరుస్తుంది? నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 అనేది
ఏ అభ్యాస సిద్ధాంతం బలపరుస్తుందంటే దీన్ని గెస్టాల్ట్ అభ్యాస సిద్ధాంతం, దీన్నే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా గణిత సమస్య పరిష్కారానికి ఆధారభూత అభ్యాస సిద్ధాంతం మనకి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతమే. దీనే సమగ్రాకృత అభ్యాస సిద్ధాంతం అనుకుంటారు. దీనినే ప్రత్యక్ష వ్యవస్థీకరణ అభ్యసన సిద్ధాంతం దీన్నే అంటాం. దీనినే సంబంధాల అభ్యసన సిద్ధాంతం అంటాం. దీనినే హోలిస్టికలీ అభ్యసన సిద్ధాంతం అంటాం. దీనినే ట్రాన్స్పోజిషన్ అభ్యసన సిద్ధాంతం అనే ఈ సిద్ధాంతాన్ని అంటాం. ప్రాజెక్ట్ పద్ధతికి, సమస్య పరిష్కార పద్ధతికి ఆధారభూతమైన అభ్యసన సిద్ధాంతం ఈ యొక్క గెస్టాల్ట్ అభ్యసన సిద్ధాంతమే. వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా? దీనికి సంబంధించి ఒకసారి ముందు చెప్పాను, ముందు వీడియోస్లో ఒకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా? శ్రమించడము న్యూనతా భావన. శ్రమించడము న్యూనతా భావన అనేది ఏ తరగతిలో ఏర్పడుతుందని? 1 నర్సరీ, నెక్స్ట్ నర్సరీకి ముందే, బి పాఠశాల దశ, కళాశాల దశ. స్టూడెంట్స్ ఓకేనా? ఇక్కడ తీసుకుంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు శ్రమించడం న్యూనతా భావన అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అనేది కొంచెం ముఖ్యం. శ్రమించడము న్యూనతా భావన అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మన సైకాలజీలో కానీ పెరుగుదల వికాసంలో కానీ మనకి ఎరిక్సన్ అనే ఒక అత్యంత అద్భుతమైన పర్సన్ ఉన్నాడు. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎరిక్సన్. జనరల్గా ఎరిక్సన్ని, అడ్లర్ని, అన్నా ఫ్రాయిడ్ని, హోర్ను, వీళ్ళని నియో ఫ్రాయిడన్స్ అంటాం. నియో ఫ్రాయిడన్స్ అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క భావాలను కొద్దిగా వ్యతిరేకించిన వాళ్ళే నియో ఫ్రాయిడన్స్ అంటాం. ఒకసారి బిట్ అడిగారు స్టూడెంట్స్, నియో ఫ్రాయిడన్స్ ఎవరని. వీడియో 1-2 సార్లు చూడండి. ఓకేనా? నియో ఫ్రాయిడన్స్ అంటాం. ఆ తెగకు చెందిన వ్యక్తే ఎరిక్సన్. ఇతను లేకుండా బిట్ ఉండదు. కంపల్సరీ ఎగ్జామినేషన్లో కంపల్సరీ అవుతారు. తెలంగాణలో బలి అడిగారు ఇతని గురించి. తెలంగాణ జరిగిన ఎగ్జామినేషన్లో, జూలైలో జరిగిన 2024లో జరిగిన ఎరిక్సన్ గురించి ఎక్కువ అడిగారు. మనకి ఇతని గురించి ఒక 5-6 పాయింట్స్ నేర్చుకోండి. ఎరిక్సన్ గురించి జనరల్గా ఫాదర్ ఆఫ్ ద ఇడ్ అనేని సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాం. ఫాదర్ ఆఫ్ ఈగో అనే పర్సన్ని ఎరిక్సన్ అంటాం. ఫాదర్ ఆఫ్ ద ఇడ్ సైకాలజిస్టు, ఫాదర్ ఆఫ్ ద ఈగో సైకాలజిస్ట్ ఇతను ఎరిక్సన్. ఇతడు ఒక వ్యక్తికి సంబంధించి సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి అంటే మీ సొసైటీ ప్రకారమే మూర్తిమత్వం నిర్మించబడుతుందని చెప్పిన వ్యక్తితను. ఇతడు ఒక వ్యక్తికి సంబంధించి 8 దశలు పేర్కొన్నాడు. పూర్వ శైశవ, వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ స్టూడెంట్స్, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఒక్కసారి అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఈ టేబుల్ నేర్చుకున్నామంటే కంపల్సరీగా మనకు 1 మార్క్ వస్తుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించకుండా ఈ టేబుల్ మొత్తం నేర్చేసుకోవాలి. 1 పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, వృద్ధాప్యం. మొత్తం 8 దశలు ఉంటాయి స్టూడెంట్స్. ఇది దాంట్లో ఆ 8 దశలకు సంబంధించి పూర్వ శైశవ దశ అంటాం. పూర్వ శైశవ దశ పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఇక్కడ ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమంటే నమ్మకం వర్సెస్ అపనమ్మకం అంటాం. ఇక్కడ ఏర్పడే సద్గుణ సామర్థ్యం ఏమంటే ఆశ అంటాం. ఈ సెట్ అంతా గుర్తుండాలి స్టూడెంట్స్. ఏమి
పూర్వ శైశవ దశ పుట్టిన నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుందండి. ఇందులో నమ్మకం, అపనమ్మకం అనే సాంఘిక క్లిష్టపరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ ఏర్పడే సద్గుణ లక్షణము లేదా సామర్థ్యము లేదా సాంఘిక సర్దుబాటు ఏమంటే ఆశ అనేది ఏర్పడుతుంది అనేది కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆశ ఉంటుంది, కొన్ని సందర్భాలు నేటివ్ ఓరియంటెడ్గా ఉపసంహరణ పదం కూడా పడుతుంది. ఉపసంహరణ అంటాం. ఉపసంహరణ పదం పన్నా కూడా ఇది నమ్మకం అపనమ్మకం మీదే జరుగుతుంది. ఇదంతా ఒక సెట్ స్టూడెంట్స్, ఇదంతా ఒక బాక్స్. రెండోది ఉత్తర శైశవ దశ. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, డౌట్. ఇక్కడ ఏర్పడే సద్గుణ లక్షణం అనేది మనకి కాన్ఫిడెన్స్, మనోబలం. మూడోది క్రీడా దశ. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. చొరవ చూపడము, తప్పు చేశాన భావన. చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన. ఇందులో ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి లక్ష్యం. 4th వన్ పాఠశాల దశ. 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. శ్రమించడము వర్సెస్ న్యూనతా భావన. ఇక్కడ ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏర్పడేది సామర్థ్యం, ఎబిలిటీ, యాప్టిట్యూడ్స్. ఓకే, నెక్స్ట్ కౌమార దశ. 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. ఇక్కడ ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి సద్గుణ లక్షణం ఏమంటే విశ్వసనీయత, రిలయబిలిటీ అంటాం. నెక్స్ట్ పూర్వ వయోజన దశ. పూర్వ వయోజన దశ వచ్చి ఏకాంతము వర్సెస్ సన్నిహిత్యం. ఇది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఏర్పడేది మనకి లవ్ అనేది ఒక సాంఘిక క్లిష్ట పరిస్థితిగా ఏర్పడుతుంది. నెక్స్ట్ మధ్య వయస్సు. ఇది 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఉత్పాదకత, స్తబ్దత అనేవి ఏర్పడతాయి. ఇక్కడ తీసుకుంటే మనకి రక్షణ అనేది సాంఘిక క్లిష్ట పరిస్థితిగా ఉంటుంది. రక్షణ అనేది సాంఘిక క్లిష్ట పరిస్థితిలో ఉంటుంది. దాని సద్గుణ లక్షణం ఉంటుంది, రక్షణ అంటాం. లాస్ట్ వృద్ధాప్యం అంటాం. ఎవరికైతే 60 సంవత్సరాల పైన ఉంటుందో వృద్ధాప్యం అంటాం. ఇక్కడ సమర్థత వర్సెస్ నిరాశ అంటాం. సమర్థత వర్సెస్ నిరాశ అంటాం. ఇక్కడ ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి సద్గుణ లక్ష్యం వచ్చి విజ్డమ్, సూక్ష్మ బుద్ధి అంటాం. లేదా కొన్ని సందర్భాల్లో వర్సెస్గా ఉపేక్ష అంటాం. ఉపేక్ష లేదా నిర్లక్ష్యం అంటాం. ఈ అంశాలన్నీ కూడా ఎరిక్ ఎరిక్సన్ సంబంధించి వస్తాయి. ఎరిక్ ఎరిక్సన్ సంబంధించి 8 దశలు కంపల్సరీగా నేర్చుకోవాలి స్టూడెంట్స్. కొన్ని సందర్భాలు ఎలా అడుగుతారంటే, కొన్ని సందర్భాలు ఎగ్జామినేషన్ టఫ్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రమించడం న్యూనతా భావనకు సంబంధించి 8 దశల్లో దీనికి ముందున్న దశలు ఏమంటాడు? శ్రమించడం న్యూనతా భావనకి సంబంధించి ముందున్న దశలు అడుగుతాడు, లేదా దీనికి వెనకున్న దశలు అడుగుతాడు. కాబట్టి మనకు కంపల్సరిగా ఆ 8 యొక్క దశలు, తర్వాత సాంఘిక క్లిష్టపడే దశలు, వాళ్ళ యొక్క వయస్సు, వాళ్ళకి సాంఘిక క్లిష్టపడి ఏర్పడే అంశాలకు సంబంధించిన పూర్తిగా అవగాహన ఉండాలి స్టూడెంట్స్. అప్పుడు మనకి ఎరిక్ ఎరిక్సన్ సంబంధించి విషయ అవగాహన దాదాపు ఈజీగా చేసుకోగలం.
ఓకే స్టూడెంట్స్, కొద్దిగా సెల్ఫీగా తీస్తున్నారు కాబట్టి వీడియో కొద్దిగా షేక్ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. బట్ అదే సబ్జెక్ట్ బాగా వినండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సెక్షన్ మిగతా చెప్తాను. ఈ సెక్షన్ చూడండి, ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ చెప్తాను ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. ఏపీటెట్ క్వాలిఫై కాండి, మంచి మార్క్స్తో సక్సెస్ కాండి. తర్వాత డిఎస్సికి మంచి బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి కంపల్సరిగా జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే.